హలో ఫ్రెండ్స్, మనలో కొంతమందికి ల్యాప్టాప్ కొనాలని ఆలోచన ఉన్నప్పుడు ల్యాప్టాప్‌ని ఇప్పుడే కొనాలా? లేదా సేల్స్ టైం వరకు ఆగాలా? అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, మనం సేల్స్ టైం వరకు ఆగితే మనకి భారీ డిస్కౌంట్స్‌తోని తక్కువ ప్రైస్ రేంజ్‌లో అయితే ల్యాప్టాప్స్ అనేవి చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గానీ, లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో, ఈ సేల్స్‌లో మనకి తక్కువ ప్రైస్ రేంజ్‌లోని ఎక్కువ డిస్కౌంట్స్‌తోనైతే మనకి ల్యాప్టాప్స్ చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఇలా టైంలో మనం ల్యాప్టాప్స్‌ని కొంటే గనక చాలా వరకు డబ్బునైతే ఆదా జేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ టు స్కూల్ అని జెప్పి ఇంకొక రకమైన సేల్స్ అయితే ఉంటాయి. సో, ఎలర్ట్ సేల్స్‌లో గూడా మనం ల్యాప్టాప్స్‌ని కొన్నట్టయితే గనక ఇక్కడ గూడా మనకి మంచి డిస్కౌంట్స్‌తోనైతే ల్యాప్టాప్స్ చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఎలర్ట్ టైంలో మనం ల్యాప్టాప్‌ని పర్చేస్ చేస్తే కొంతవరకు డబ్బునైతే ఆదా జేసుకోవచ్చు. సో, మీకు అత్యంత అవసరం అనుకుంటే తప్ప మీరు నార్మల్ టైంలో ల్యాప్టాప్‌ని అయితే పర్చేస్ చేయకండి. అంటే మీ ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది తప్ప మీకు సేవింగ్స్ అనేవి ఉండవు. అదే మీరు ఫెస్టివల్ టైముల్లోను, సేల్స్ టైముల్లోను మీరు పర్చేస్ చేస్తే మీకు ఆఫర్సు, డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు తక్కువ ప్రైస్ రేంజ్‌లోని ల్యాప్టాప్ వస్తుంది. అలాగే మీరు కొంత అమౌంట్‌ని సేవ్ చేసుకొని దాంతో మీరు ఎక్స్టర్నల్‌గా ఏవైనా తీసుకోవాలన్నా సరే మీకు అమౌంట్ అనేది మీ చేతిలో అయితే చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, మీరు సేల్స్ టైమ్‌లో తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి అనేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నాను. నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.